ముఖ్యంగా ఈరోజు దేవుని ప్రేరేపణ కలిగి రాకడ విషయంలో యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, తెగుళ్ళు వస్తున్నాయి, కరోనా అని మనం చూసినాం రీసెంట్గా. ఎన్నో జరుగుతుంది కదా. రాకడ సమీపమై ఉంది కాబట్టి మనం త్వరపడి రెడీగా ఉండాలి అందరి ఆలోచన విధానం. సో రాకడకు ఎత్తబడక ముందు సిద్ధపడి ఉండాలి. ఎప్పుడు కూడా మనం అంటే హౌ డు వి ప్రిపేర్ అవర్ సెల్స్ ఫర్ ద సెకండ్ కమింగ్, ద ర్యాప్చర్. సో ఎప్పటి నుంచో ఆదిమ సంఘం మొదటి శతాబ్దం నుంచి కూడా ఈ ఇష్యూలా సంఘం రెడీ అవుతా ఉంది. పౌలు కూడా రాసినప్పుడు తెస్సలోనికైలకు రాస్తూ అంటాడు అన్నమాట, దినం ఇప్పుడే వచ్చిందని మీరు నమ్మి త్వరపడి చంచల మనస్కులు అయి ఉండొద్దు అని రాసుకుంటారు. ఆయన డెఫినెట్ గా కొన్ని పెడతాడు. ప్రతి మన ప్రపంచ చరిత్ర ఈ భూకంపాలు రావడం కానీ, యుద్ధాలు రావడం కానీ, కరువులు రావడం కానీ, అక్రమాలు అవన్నీ కూడా రెగ్యులర్ అయితేనే ఉన్నాయి. కానీ ఏ యుద్ధం అయినప్పుడు ఎటువంటి కలామిటీ వచ్చినప్పుడు అసలు యేసయ్య వస్తాడు, సంఘం ఎత్తపడుతుంది. దానికి మనం రెడీగా ఉండాలి అని అంటారు. సో హౌ డు వి ప్రిపేర్ అవర్ సెల్స్ ఫర్ ఇన్వైటింగ్ అవర్ మీటింగ్ అవర్ సేవియర్. మన రక్షకుని కలవడానికి మనం ఎట్లా కలవాలన్నప్పుడు పౌలు ఇంకొకసారి రాసినప్పుడు సులువుగా చిక్కుల పెట్టు పాపముల గురించి జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి చెప్తే ఇవన్నీ ప్యారలల్స్ అనమాట. ఈ అన్ని లైన్స్ కరెక్ట్ కలిపినప్పుడు మనకు కరెక్ట్ ఫిగర్ వస్తుంది. దట్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్ ప్రాపర్ ఐడియా. ఇంకొకటి యేసయ్య ఏం చెప్తారంటే ఎడతెగక ప్రార్థన చేయండి. ఆయన పరిశుద్ధాత్మను పంపే వరకు కూడా మీరు అక్కడనే ఉండి ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినాక ఆయన నడిపిస్తాడు కాబట్టి అంతవరకు మీరు జరగకుండా కంటిన్యూగా ప్రేయర్ చేసుకుంటూ ఉండండి అని. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. వచ్చినాక అప్పుడు ఆ వచ్చిన ప్రభావం ఎంత ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఆదిమ సంఘంలో అబద్ధాలు ఆడినప్పుడు వాళ్ళని అననీయని, వాళ్ళని భయంకరమైన పరిస్థితి. అబద్ధాలు చెప్తారు. వాళ్ళ భూమి అన్ని సేవకులకి ఇచ్చే దగ్గర వాళ్ళు తప్పు చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుని ప్రభావానికి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి అదే ప్రభావం ఇప్పుడు కూడా ఉంది. కానీ ఇప్పుడు ఎన్ని అబద్ధాలు ఆడినా కూడా దేవుడు దీర్ఘశాంతం చూపిస్తాడు. సో ఇట్లా హౌ డు యూ ఇవాల్యుయేట్ గాడ్స్ జడ్జిమెంట్? మనకు పనిష్మెంట్ ఉంటుందా ఉండదా? అక్రమం చేస్తే ఇప్పుడు వాళ్ళ సొంత భూమి అమ్మి దేవునికి అర్పించే దగ్గర అబద్ధాలు చెప్తేనే దేవుడు పనిష్ చేసిండు. ఇప్పుడు దేవుని భూమి అమ్మి దేవునికి వ్యతిరేకంగా బతికేటోళ్ళని ఏమంటారు? ద డిస్పెన్సేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటారు కదా. పరిశుద్ధాత్మ ప్రత్యక్షమైన తర్వాత జరిగిన సంఘటనల్లో మనం కూడా అదే ఉన్నాం. ఇది పాత నిబంధన కాలం కాదు. బట్ స్టిల్ గాడ్ ఈజ్ బేరింగ్ విత్ అస్. ఎందుకు చేస్తున్నాడు దేవుడు? ఎట్లా చేస్తున్నాడు? ఎటువంటి పాపము మనల్ని చిక్కులో పెడుతున్నారు? అది ముఖ్యమైన విషయం. దాని మీద మనం చర్చిద్దాం. కొంతసేపు దేవుని వాక్యం నేను ఐ వాజ్ జస్ట్ థింకింగ్ ఏం మాట్లాడాలి ఎట్లా దేవుడు అని. యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది, మొదటి అధ్యాయంలోనే ఉంటుంది, 2వ వచనంలో, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలు పడినప్పుడు అది మహానందమని ఎంచుకున్నది. మీరు సంపూర్ణులు అనునాంగులను ఏ విషయంలోనైనా కుదువలేని వారై ఉండున్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపండి. మన విశ్వాసానికి కలిగే పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది. మనకు విశ్వాసానికి కలిగే పరీక్ష ఏంటంటే ఇదే అన్నమాట. యేసయ్య వస్తాను అంటున్నాడు, తప్పకుండా వస్తాడు, మనల్ని తీసుకుపోతాడు. ఆయన రక్తంతోటి ఆయనకు కడగబడి ఆయన కొరకు బతికే ప్రతి ఒక్కరం మనం ఆయనతోటి మళ్ళీ నిత్య జీవంలో ఉంటాం. మనం అది మన విశ్వాసం. ఎటువంటి పాపం చేసినా మనం ఆయన రక్తంతో మనం పవిత్రం చేసింది. ఒక తండ్రి కుమారుణ్ణి ఎట్లా తీసుకుంటాడో అట్లా మనల్ని ట్రీట్ చేస్తాడు. పరలోకంలో దేవదూతలు అట్లా వాళ్ళకి ఆ ప్రివిలేజ్ లేదు, మనకున్నది.
కాబట్టి ఇప్పుడు మనం ఎట్లా, హౌ డు యూ అండర్స్టాండ్? ఆ విశ్వాసాన్ని మనము పరీక్ష జరుగుతూ ఉంటుంది. వస్తాడంటే వస్తాడో రాడో తెలియదు. అట్లా 1000 సంవత్సరాలు గడిచిపోయింది, 2000 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు రావచ్చు, కానీ వస్తాడా రాడా అక్కడనే పరీక్ష. దానికి కావాల్సింది ఏంటంటే ఓర్పు. ఆ పరీక్ష ద్వారా ఓర్పు. ఆ ఓర్పు లేని వాళ్ళనే మనం సులువుగా చెప్పేటి పాపం అంటే అదే. వ్యభిచారం చేయడం, దొంగతనం చేయడం, మంచి దేవుని సేవలనే ఉంటాం, కానీ ఓర్పు లేకపోవడం వల్ల దేవుని చిత్తానికి అనుగుణంగా ఉన్నాం. We may tend to take some decisions because out of lack of patience. మన విశ్వాసానికి అదే పరీక్ష. విశ్వాస భ్రష్టులు అయిపోతారు కొంతమంది ఓర్పు లేక. ఈ ఓర్పు లేకనే కుటుంబాలు ఊరిపోతున్నాయి, సంఘాలలో ఓర్పు లేకపోవడం, భార్యాభర్తల మధ్యలో ఓర్పు లేకుండా, దేవుని మీద విశ్వాసం లేక ఎంతో మంది పాపాలు. ఇది మనకు చెప్పడానికి ఇది ఎందుకు అవసరం అంటే ఓర్పు. ఎడతెగక ప్రార్థించుడి, నిలకడగా ఉండి ప్రార్థించుడి అని యేసయ్య చెప్పినప్పుడు అదే ఓర్పుతో సంబంధం. అదే ప్రార్థన చేయాలి. మన కాన్ఫిడెన్స్ గురించి చేయాలి, మన కుటుంబం గురించి చేయాలి. మనకు ఏదో ఒక ఇష్యూ ఉంటుంది పెద్దది, దేవా మాకు ఇది ఖచ్చితంగా కావాలని ప్రార్థన చేస్తూ ఉంటాం. చేసుకుంటే కొంతసేపు అయినాక చేసినా అయిపోయాయి, 10 సార్లు చెప్పాలి దేవునికి తెలియదా మనకు అని మళ్ళీ మనం వేరే పనులు చేసుకుంటాం. అది మన విశ్వాసానికి విఘాతం కలిగిస్తుంది. అందుకనే దేవుడు వాడిన ఎడతెగక ప్రార్థన చేయండి, నిలకడగా ప్రార్థన చేయండి. ఇది మనకు ఎందుకు అవసరం రాకడ ముందంటే, రాకడకి ఎత్తబడక ముందు మనం ఏ విధంగా ప్రిపేర్ అవుతామంటే, రాకడకి ఎత్తబడక ముందు యేసయ్య ఫస్ట్ ఎత్తబడ్డప్పుడు ఒక డైరెక్షన్ ఇస్తారు మనకు. మార్కు సువార్తలు మీరు నేను ఆరోహణం అయిపోతున్నా, మళ్ళీ ఏ విధంగా పోయినా ఆ విధంగా నేను వస్తాను, వచ్చే వరకు మీరు నా కొరకు సమస్త జనులను శిష్యులుగా భూదిగంతముల వరకు ఈ సువార్తను చెప్పండి, ప్రకటించండి. ద గ్రేట్ కమిషన్ అని ఉంటుంది, మార్కులు అన్ని చివరి అధ్యాయాలలో ఉంటుంది. సమస్త దేశంలోకి వెళ్ళి సకల జనులకు సువార్త ప్రకటించి వారిని శిష్యులుగా చేయి, వారిని బాప్తిస్వం ఇచ్చి రక్షణలో తీసుకురామని చెప్తారు. దీనికి కరెక్ట్ ఇట్లా చేయడానికి పోయేటప్పుడు ఈ ఓపికగా చేయకుండా దాన్ని కౌంటర్ చేసే ఆలోచన విధానాన్ని దేవునికి వ్యతిరేకంగా. అది మనకు మత్తయి లూకా సువార్త 21వ అధ్యాయంలో ఉంటుంది. ఈ లూకా సువార్త 21వ అధ్యాయంలో మొత్తం సెకండ్ కమింగ్ గురించి ఉంటుంది. 10వ వచనంలో చూడండి. మరియు ఆయన వారితో ఇట్లానని, జనముల మీదకి జనములు, రాజ్యముల మీదకి రాజ్యం లేచును, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగులును కలుగును, తటస్థించును, ఆకాశం నుండి మహా భయోత్సవము, గొప్ప గొప్ప సూచనలు పుట్టును. ఇవన్నీ జరగక మునుపు వారి నిమిత్తం బలాత్కారంగా పట్టబడి నా నామం నిమిత్తం మేము రాజుల యుద్ధకు, అధిపతుల యుద్ధకు తీసుకొని పోయి సమాజ మందిరంలో చెరసాలకు అప్పగించదు, హింసించు. ఇది సాక్షార్థమై మీకు సంభవించింది. ఇదంతా జరిగినాక చెప్తున్నాడు అనమాట, యెరూషలేము దండ్ల చేత చుట్టబడుటయు మీరు చూసినప్పుడు దాని నాశనము సమీపమైనదని తెలుసుకున్నది. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవాలను, దాని మధ్య నుండి వారు వెళ్ళిపోవాలను, పల్లెటూరులోని వారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనంలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అది ప్రతిదండన దినములు. ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బంది, ఈ ప్రజల మీద కోపం వచ్చును. వారు కత్తివాత కూరుదురు, చెరపట్టిన వారైన సమస్తమైన అన్యజనుల మధ్య పోదురు. అన్యజనుల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత తొక్కబడును. చెప్పినాక అది అంటున్నాడు అనమాట. ఇవన్నీ చెప్పి అప్పుడు మరియు సూర్యచంద్ర నక్షత్రంలో సూచనలు, భూమి మీద సముద్ర తరంగంలో ఘోషవలన కలుపబడిన జనములు శ్రమ కలుగును, ఆకాశంలో శక్తులు కదిలింపబడును కనుక లోకం మీదకి రాబోచున్న వాటి విషయంలో భయము కలిగి
మనుషులు ఎదురు చూచుచు ధైర్యము అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతో మేఘారూఢుడై వచ్చుట చూపుడు. యేసయ్య రాకముందు ఏమేమి జరుగుతుందో అని చెప్తాను చెప్పి అప్పుడు వస్తుంది అంట. అది చెప్పిన తర్వాత 21వ అధ్యాయం లూకా సువార్తలో ఉన్నది 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను సులభముగా ఉన్నందున విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి అంతటా నివసించే వారికి అకస్మాత్తుగా వచ్చను. కాబట్టి మీరు జరగబో వీటిని ఎల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారు ఉన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉంటుంది. రాకడ ప్రిపరేషన్. ఇది కొంచెం ఎలాబొరేట్ గా వాక్యం ఉన్నట్టు ఎందుకు చదవాల్సి వస్తుందంటే, గ్రేట్ కమిషన్ యేసయ్య ఇచ్చినప్పుడు సమస్త దేశాలకు వెళ్ళి సమస్త సృష్టికి ప్రకటించాలని చెప్పినప్పుడు అది నెరవేరాలంటే, రాకడలు నెరవేరాలన్నప్పుడు మనం ఈ సంఘం ఏం చేయాలంటే, సంఘం చేయాల్సిన పని ఏంటంటే, మన హృదయంలో తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలన మందముగా ఉంచుకోవద్దు. దీనికి దానికి ఏం సంబంధం? దేవుని సేవ చేయాలంటే మనం దేవుని సేవ చేయకుండా ఈ 3 విషయాలు అన్నారు. మన హృదయాలు వీటి మీద ఫోకస్ చేస్తాం. అంటే తిండి కొరకు, మత్తు వలన, ఐహిక విచారంలో ఇవి ఉండకుండా మెలకువగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయండి. ఇవి ఖచ్చితంగా మనం దేవుని సేవ చేయడానికి, దేవుని కొరకు సకల లోకానికి సువార్త ప్రకటించడానికి చెప్పిన దేవుని ఆజ్ఞ ఉన్నది, ఫైనల్ కమాండ్మెంట్ ఇచ్చింది. ఆ గ్రేట్ కమిషన్ కు అడ్డం వచ్చేవి ఈ 3 అన్నమాట. మన ఎగ్జిస్టెన్స్ కోసం, మన ఫుడ్ కొరకు, మన మత్తు. ఈ మత్తు అనేది అంటే మనం తాగుబోతున్నది మత్తు అనుకుంటున్నాం. అది అట్లా కాదు. ఉంటుంది. అధికారం అనే ఒక మత్తు ఉంటుంది. అధికారం కొరకు కూడా ఉంటుంది. ఇంటాక్సికేట్ చేయడం అంటే అదే. ఆ మత్తులకి వెళ్ళి బయటికి రాగలిగితే అవి వచ్చినప్పుడే మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, సేవ చేయాలి కదా. మనకున్న వనరులు, మనకున్న సమయం, సంఘముగా మనకున్న ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా దేవుని రాజ్యవ్యాప్తికి వాడకుండా పోవడానికి అడ్డం వచ్చేది. తిండిపోతులు అయి ఉంటారు, వాళ్ళకి అంతా కడిపే వాళ్ళకి ముఖ్యం. ఇది ఒకటి. సో ఇది చేసుకుంటూ ఉండి ఐహిక విచారముల వలన మనం బిజీ అయిపోతూ ఉంటాం. ఇవన్నీ పక్కకు పెట్టి నిలకడగా ప్రార్థన చేయాలి. ఈ ఓర్పు మన విశ్వాసానికి పరీక్ష. ఇది మనం పాపం చేసేది. దీన్ని పాపం కిందకి దేవుడు లెక్క పెడతాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మనం అతిక్రమించడానికి మనం బైబిల్లో చెప్పిన భయంకరమైన పాపాలు ఏం చేయకుండా ఇవి చేస్తుంటాం. అందుకే యేసయ్య శిష్యుల కాడగొడపోయినప్పుడు ప్రార్థన ఎందుకు నిలకడకుండా మన ప్రేయర్కు క్యాప్షన్ అదే, పర్సిస్టెంట్గా ప్రేయర్ చేస్తుండాలి. ఇప్పుడు మన కాన్ఫరెన్స్ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు కంటిన్యూస్గా ప్రేయర్ చేయాలి. అక్కడే మన విశ్వాసానికి పరీక్ష. ఆ పరీక్ష ఓర్పును గుర్తిస్తుంది. ఆ ఓర్పుతోటి దేవునికి మహిమ కలిగే పనులు జరుగుతాయి. ఈ కంటిన్యూటీ అనేది లేకుండా, ఓర్పు లేనివాడే దేవునికి వ్యతిరేకంగా. అందుకని సైతాను ఇంపేషెంట్ గా చేస్తున్నాడు. ఆ ఇంపేషెన్స్ తోటి మనం వి టేక్ డిసిషన్స్ విచ్ విల్ గో అగేన్స్ట్ గాడ్. అది మొదటి నుంచి ఉంది. అబ్రహాము కుటుంబంలో కూడా చూసుకుంటూ ఉంటాం. దేవుడు వాగ్దానం చేసిండు, పిల్లల్ని ఇస్తారంటే పేషెంట్ గా ఉండకుండా ఇంపేషెంట్ గా, సరేలే ఆల్టర్నేటివ్ ఏదైనా చేద్దాం, ఇస్తానన్నాడు కదా, నాతో కాకుంటే దాసితోడుకు ఆమెతో అవుతుంది కదా అనేసి ఆల్టర్నేటివ్. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాబ్లం కూడా అక్కడ ఉన్న ఇంపేషెన్స్ ఒక డిసిషన్ అర్థం.
We take alternative steps because of our impatience and we tend to drift away from God's purpose. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం చేయాలంటే, పాపం చేసి దేవునికి ఇష్టం లేకుండా పనులు ఎట్లా చేస్తామంటే, ఈ ఓర్పే మన విశ్వాసాన్ని. అందుకని దాన్ని కాపాడుకోవడం ముఖ్యం. దానికి ఓర్పు అవసరం. అందుకే మనం ఏదైనా పని పట్టుకుని ప్రార్థన చేసినప్పుడు కుటుంబంలో కూడా పిల్లల విషయంలో, భర్తల విషయంలో కానీ, భార్యల విషయంలో కానీ, ఎన్నో విషయాలలో మనము దేవుని సన్నిధిలో అడుగుతూనే ఉన్నాం. ఆయన టైం ఇస్తాడు. ఆ టైం వచ్చే వరకు ఇప్పుడు కూడా నేను మళ్ళా తిరిగి వస్తానని చెప్పిండు కాబట్టి నా జీవితకాలం వస్తుండొచ్చు అనే ఓపికతోటి ఆయన కోసం ఎదురు చూడాలి. ఎదురు చూడడం అంటే ఉత్తర కూర్చొని ఉండడం కాదు. ఈ ఐహిక విచారాలు ఇవన్నిటిని పక్కకు పెట్టి ఆయన కొరకు సేవ చేయాలి. సంఘం సిద్ధపడడం అంటే ఏంటంటే ఇట్ హ్యాస్ టు బి బ్యాటిల్ రెడీ. ఇవన్నీ మనల్ని గుంజేస్తుంటాయి. ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మనం ఆపడానికి మనం చేసేది ఏంటంటే ఐహిక విచారాలన్నీ పట్టుకొని అవి జస్టిఫై చేసుకోవచ్చు. తిండి కూడా అవసరమే కదా. మత్తు ఇదే అన్నమాట. దిస్ ఈజ్ సంథింగ్ విచ్ విల్ టేక్ అస్ అవే ఫ్రమ్ అవర్ డిసిషన్స్. ఈ మత్తు వలన జరిగే ఒక ముఖ్యమైనది ఏంటంటే మన ఆలోచన విధానాన్ని స్లో చేసేస్తాం. తాగినప్పుడు యాక్సిడెంట్స్ ఎక్కువైతున్నాయి. తాగిపోతుడే ఎక్కడ క్రమం లేకుండా పని చేస్తుంటారు. ఇది ఒకటి సిన్ అనే దేవుడు ఎందుకు పెట్టిందంటే, ఎక్కడ మనము ఆలోచనలు సరిగ్గా చేయగలుగుతామో ఆ ఆలోచన విధానాన్ని స్లో డౌన్ చేస్తుంది, దాన్ని డిస్టార్ట్ చేస్తుంది, సరిగ్గా కనపడకుండా చేసేస్తుంది అన్నమాట. ఈ స్పిరిచువల్ గా ఆ మత్తు నుంచి బయటకు రావాలి. ఫిజికల్ గా మత్తు అంటే బాగా తాగినోడికి సరిగ్గా నడవరాదు, సరిగ్గా చూడరాదు, సరిగ్గా మాట్లాడరాదు, వాని ఎబిలిటీస్ అన్ని కూడా డిఫెక్టివ్ అవుతాయి. స్పిరిచువల్ గా మత్తు ఎట్లుంటుంది అంటే దేవుని కొరకు షార్ప్గా థింక్ చేయాలి. దేవుని చెప్పిన డైరెక్షన్కి మనం అటు ఇటు చేసుకుంటాము, ఏమో పడి అట్నే ఉంటాం. ఈ మత్తు తోటి బయటకు రావాలి. ఇవి రాగలిగినప్పుడే సంఘం సిద్ధపడటం. లేకపోతే ఏంది సిద్ధపడడం అంటే తయారయ్యి ఎట్లుంటుంది? మనం వధువు సంఘం అంటే ఎట్లుంటుంది? ప్రకటనలో ఉంటుంది. దాని ఓర్పు గురించి రాస్తారు. ప్రకటన గ్రంథంలో కూడా చివరి అధ్యాయంలో ఉంటుంది. అసలు వాట్ ఈస్ పేషెన్స్, వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ అని ఉంటుంది. ఏముంటుంది అంటే 14వ అధ్యాయంలో ఉంటుంది. 14వ అధ్యాయంలో 12వ వచనం ఉంటుంది. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసము గైకొను చున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. ఎందులో కనబడుతుంది అంటే దేవునికి వ్యతిరేకమైన వాడు వచ్చినప్పుడు వాడు ఎటువంటి టార్చర్ పెట్టినా కూడా వాటిని వేడి మీద ముసుగు మీద ముద్ర వేసుకోకుండా ఉంటారు. వాళ్ళు అట్లా ఉన్నవాడే ఊర్పు కలిగిన వాడిని రాసుకుంటారు. 14వ అధ్యాయం మొదటి నుంచి చదువుతూ 14వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఎక్కువ టైం అయ్యేటట్టున్నది. ఈ పరలోకంలో దేవుని సంఘ కన్యక ఏ విధంగా ఉంటుంది అని చెప్పినప్పుడు ఈ డిస్క్రైబ్ చేసుకుంటా చెప్తున్నాం. పాత నిబంధన నుంచి కొత్త నిబంధన నుంచి వచ్చిన వాళ్ళందరూ కలిసిన కలయికనే ఒక వధువు సంఘం అయి ఉంటుంది. అది ఒక 1,44,000 అంటే 114 అని ఉంటుంది. 1,14,000 అని 12 గోత్రాలు, 12 మంది శిష్యులు, ఈ 4 తీసుకొని వీటికి సంబంధించిన వాళ్ళే పరలోకంలో వధువు సంఘం ఉంటుంది. ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయాలు 20వ అధ్యాయం 21వ అధ్యాయం కూడా వధువు సంఘం గురించి మాట్లాడినట్టు ఉంటుంది. షార్ట్గా చెప్తాను, తర్వాత ఐ థింక్ విల్ కంక్లూడ్ దిస్ ఇయర్. వధువు సంఘం ఎట్లుంటుంది అని అంటే 18వ 21వ అధ్యాయంలో ఉంటుంది. 21వ అధ్యాయం 9-10. ఇంతలో ఆ కడపటి 7 తెగులలో నిండిన 7 పాత్రలను పట్టుకున్న 7 దేవదూతలు ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపేదనని నాతో చెప్పి
అప్పుడు తీసుకుపోయింది ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదైన పరిశుద్ధమైన దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపాను. వధువు సంఘాన్ని చూపిస్తా అని పరిశుద్ధ పట్టణం యెరూషలేమును చూపిస్తున్నారు. ఆ యెరూషలేముకు పునాదులు ఉంటాయి. ఆ గుమ్మాలు 12 గుమ్మాలు ఉంటాయి, 12 పునాదులు. సేమ్ అదే మన ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయంలో రాసినప్పుడు 144,000 మంది ఉంటారు. వాళ్ళు వాడిన పాట గొర్రెపిల్ల రక్తంతో వాళ్ళు విమోచింపబడ్డ వాళ్ళు. వాళ్ళ పరిశుద్ధుల ఓర్పు అనే రాస్తారు 14. మనం ఇప్పుడు రెడీ అవుతున్నాం అంటే వేసే రాకడ వరకు రెడీగా ఉండాలంటే ఎట్లుంటాం? రెడీ ఎగ్జామ్కు పోతున్నాం అంటే ఎగ్జామ్కు రెడీ కావాలంటే ఎట్లా రాస్తుంది? ఎగ్జామ్కు తయారైపోవడం రెడీ కావాలి కదా. ఎగ్జామ్లో ఏం అడుగుతారో వాటికి జవాబు తయారు చేసుకొని మనం చదివి నాలెడ్జ్ సంపాదించి పోయి దానికి జవాబు రాయగలిగినప్పుడు పరీక్షకు తయారైంది. కరెక్ట్ టైంకి పోయి ఎగ్జామ్లో కూర్చోవడం అనేది అది తయారు కావడం ఒకటి. కానీ అసలైన పరీక్షకు రెడీ అయినవాడు ఎవడంటే పరీక్షల్లో ఏమేమి ప్రశ్నలు అయితే వాటన్నిటి జవాబులు నేర్చుకున్నోడే పరీక్షకు రెడీ అయినాడు. ఇప్పుడు సంఘము కూడా ఏసే రాకడికి ఎత్తబడాలంటే తప్పకుండా రెడీ అయి ఉండాలని తయారై ఉంటుందని నేను బాప్తిసం తీసుకుని రెడీగా ఉన్నాను. అక్కడ పోయినాక దేవుడు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పేటట్టు. అందుకనే భూమిని తప్పకుండా భూమిని గొర్రెపిల్ల గింజల కూర్చొని తినేటట్టు ఉండదు పరిస్థితి. ఈజ్ గోయింగ్ టు ఆస్క్ అస్ అకౌంట్ అడుగుతాడు. మనం లెక్క చెప్పేది ఉంటుంది, దానికి జవాబు చెప్పాలి. ఈ మాటలు ఇట్లా నీ జీవితంలో ఇవన్నీ ఇచ్చినా కదా, నువ్వేం చేసినావు? ఈ పరిస్థితి ఉన్నది కాబట్టి సంఘం రెడీగా ఉండాలన్నప్పుడు మన ఐహిక విచారాలు, మన తిండి గురించి, మనం ఏ మత్తులో ఉన్నామో వాటన్నిటిని పక్కకు పెట్టి నిలకడగా ప్రార్థించాలి. ఆ ప్రార్థన వలననే మనం ఓర్పుని తయారు చేసుకోవాలి. ఈ ఓర్పు లేకపోతే మనం ప్రార్థనలో కూడా మనకు వెయిట్ ఉండదు అన్నమాట. జపం చేసేటోళ్ళు ఎట్లా చేస్తారో మనం కూడా అట్లా చేసినట్టే. ప్రతిదినం ప్రార్థన చేస్తున్నప్పుడు ఓర్పుతోటి చేస్తున్నాం కదా, ఆ విశ్వాసానికి ఈ ఓర్పు లింక్ అయి ఉంటుంది కాబట్టి ఆ విశ్వాస సహితమైన ప్రార్థనలే గొప్ప కార్యాలను చూస్తున్నాం. ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు ఓపికతో ఎందుకు చేస్తున్నాం? నిలకడగా అదే ప్రార్థన ప్రతిదినం చేస్తే బోరు ఉంటుందా? ఏం కాదు. ఏం లాభం చేసేది? దేవునికి చెప్పినా అయిపోయి మన ఓపిక ఏంటి అంటే అక్కడ అంటారు. అక్కడనే నువ్వు తప్పు డిసిషన్ తీసుకుంటావు. ఖచ్చితంగా వీ హ్యావ్ టు బి పర్సిస్టెంట్ అండ్ కంటిన్యూస్ ఇన్ అవర్ సప్లికేషన్ టు గాడ్. దేవుణ్ణి మనం అడిగే దగ్గర కంటిన్యూటీ ఉండాలి. అడుగుతూనే ఉండాలి. ఇంతకుముందు కూడా ఒకరు షేర్ చేసుకున్నట్టు, అన్యాయస్తుడైన యజమాని అయినా కూడా ప్రతిసారి అడుగుతా ఉంటే సరేలే పోనీ ఏదో చేస్తాడు కదా. మరి న్యాయవంతుడైన దేవుడు చేస్తాడు కాబట్టి మన ప్రార్థనలు కూడా ఇదే కాలం చేస్తున్నాం, కంటిన్యూ చేస్తున్నాం. 1000 రోజులు చేస్తున్నాం, 2000 కానీ ఏమన్నా మన జీవిత కాలంలో దేవుని సన్నిధిలో మనం అడిగే దగ్గర ఓర్పు లేకపోతే మనం దేవుని నుంచి దూరం అయ్యే ప్రమాదం. మన ప్రార్థన క్వాలిటీ అనేది దెబ్బతింటుంది. కాబట్టి ఇటువంటి ఓర్పుతో కూడిన మనం జీవితాలు కలిగినప్పుడు దేవునికి మహిమ కలిగేటట్టు ఆయన ఇచ్చే మనకి ఇచ్చిన ప్రధానమైన ఆజ్ఞ, ఆయన సర్వ సృష్టికి వెళ్ళి ఆయన సువార్త ప్రకటించాలంటే దానికి అడ్డం ఉన్న ప్రతి ఒక్కటి పక్కకు పెట్టి దాని కొరకే మనం పోతున్నాం. కాబట్టి ఈ ఓర్పుని మనం ఒకసారి గుర్తుపెట్టుకోకపోతే మనం సులువుగా చిక్కులు పెట్టే పాపాలలో ప్రధానమైన పాపం అదే. That is going to be a sin which will keep us in a stunted growth. యాకోబు కూడా రాస్తాడు, అనునాంగులు అయి ఉండాలంటే అదే. వికలాంగులకు ఆపోజిట్. ఇంతకుముందు నేను చెప్పిన అనునాంగులు అంటే వికలాంగులకు ఆపోజిట్. అంత కరెక్ట్ గ్రోత్ ఎప్పుడు వస్తుంది అంటే ఓర్పుతో ఉన్నప్పుడు, విశ్వాసము ఓర్పు కలిసినప్పుడు మనం కరెక్ట్గా ఎదుగుతాం దేవుని దగ్గర. దేవుడు ఎప్పుడు వచ్చినా మనం రెడీగా ఉన్నట్టు అదే మంచి దేవుడు ఇచ్చిన కొన్ని ఆలోచన బట్టి దేవుడికి వందనాలు. థ్యాంక్ యూ పాస్టర్ గారు.